జాతీయ స్థాయిలో మనకు కొంత బెనిఫిట్ జరుగుతుందని సాధారణంగానే నేషనల్ పార్టీస్ అన్ని కూడా ఆలోచిస్తుంటాయి. సో ఆ దిశగా ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అటువంటి ఆలోచన ప్రారంభమై ఉండొచ్చు. టీడీపీ జనసేన రేపు స్వీప్ చేయబోతా ఉంది కాబట్టి మనం కూడా వారితో కలిస్తే మనకు కూడా లబ్ధి చేకూరుతుంది, మన ఎన్డీఏ అలయన్స్ కూడా బలపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా ఎన్డీఏ నుంచి పార్ట్నర్స్ చాలా మంది బయటకు వెళ్లిపోవటం, అవతల ప్రతిపక్ష పార్టీల కూటమిలో జాయిన్ అయ్యటం అన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి ఎన్డీఏని స్ట్రెంథన్ చేసుకోవటం కోసం కానివ్వండి, రేపు నంబర్స్ మనకి ఎక్కువగా ఈ రెండు పార్టీలతో కలిస్తే బెనిఫిట్ అవుతుందన్న ఆలోచనతో కానివ్వండి, వారు ఆ దిశగా ఆలోచన చేయొచ్చు. దాన్నే నేనేం తప్పుపట్టట్లా. కానీ ఇక్కడ 2-3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా వీకే గారు. అటువంటి ఆలోచన ఎవరు చేసినా కూడా ముందుగా అసలు రాష్ట్రానికి ఏం మేలు చేసే ఆలోచనలు చేస్తా ఉన్నారు, ఏ రకంగా వారి కలయిక రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది అన్న అంశాలు ప్రధానంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇవాళ నేషనల్ లెవెల్లో రేపు అధికారంలోకి వచ్చేటటువంటి ఏ కూటమైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఉదాహరణకి 1000 రోజులు పైబడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతూ ఉంది. మరి దానిపైన స్పష్టత కావాలి కదా. రేపు జాతీయ స్థాయిలో వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేదంటే మరే ఇతర పార్టీ అయినా కూడా రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ప్రజల సెంటిమెంట్ ఏదైతే అటాచ్ అయిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తేనే ప్రజలు ఆమోదిస్తారు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ జనసేన 2 పార్టీల పొత్తుని ప్రజలు కోరుకున్నారు. ఎందుకు అంటే రాష్ట్రానికి మంచి చేయగలిగేది ఈ కలయిక. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో బలంగా ఈ 2 పార్టీలు ఫైట్ చేయగలవు అన్న నమ్మకంతో వాళ్ళు ఈ పొత్తుని కోరుకున్నారు, ప్రజలు ఆకాంక్షించారు. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే బాగుంటుంది ఈ పొత్తులో అని ప్రజలు కోరుకోవాలంటే ఆ రకంగా అటువైపు నుంచి కొన్ని చర్యలు ఉండాలి. అటువంటి చర్యలకి వాళ్ళు ఉపక్రమిస్తే ప్రజల్లో ఏదైనా యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కూడా ఆ రకంగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా రాష్ట్ర హితం కోసం రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అంతర్గతంగా చర్చించుకుంటారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ప్రకటనలు ఏమైనా చేపిస్తారా, ముందు దానిపైన వాళ్ళు కసరత్తు చేయాలి. అవేమీ లేకుండా మేము వచ్చి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో మేము ఒక కీలక భూమికి పోషిస్తామంటే మరి అది ప్రజల దగ్గర నుంచి ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుందో అది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. రెండోది వీకే గారు, ఇంకొక విషయం నేనేం ప్రస్తావించదలుచుకున్నానంటే పొత్తు ఏదైనా కదా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలండి. 2 వైపుల నుంచి కూడా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇప్పుడు గతంలో ఎన్డీఏలో మేము ఒక కీలక భాగస్వామి, ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి మధ్య కూడా ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనండి, ఒక పాయింట్ చెప్పి పూర్తి చేస్తాను. ఒక పాయింట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. ఇవాళ మనం సరే ఢిల్లీలో మనం అధికారంలో ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, అంత మాత్రాన మనం ఏది చెప్తే అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతుంది, మనం ఏదో కర్రపెత్తనం చేసేయచ్చు అన్న ఆలోచనలు కరెక్ట్ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి అమితమైనటువంటి గౌరవం, అంటే ఇచ్చిపుచ్చుకోవటం, అంటే ఒకరి పట్ల ఒకళ్ళు అకామిడేటింగ్ గా ఉండటం, వాళ్ళిద్దరు ఆ కాంబినేషన్ క్లిక్ అయింది వాళ్ళంటే అటువంటి వాతావరణం పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ జాతీయ పార్టీలు కూడా ఆ గౌరవాన్ని ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు ఇవ్వాలి. ఆ గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క సెంటిమెంట్ ని అర్థం చేసుకుని, అక్కడ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని ఆ రకంగా వాళ్ళు ఆ గ్రూవ్ లోకి వస్తేనే వాళ్ళు ఏ అలయన్స్ లోకి వెళ్ళినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ అవేమీ లేకుండా మేమేదో చెప్తాం, మేము చెప్పింది జరగాలి, మేము ఇంతే, ఇట్లాగే ఉంటుందంటే ప్రజలు హర్షించం. కాబట్టి ఇటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మా వరకైతే ఇప్పటి వరకైతే పొత్తులకు సంబంధించి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. టీడీపీ జనసేన మాత్రం ప్రస్తుతం బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా ఏ పొత్తులు లేకపోయినా 25 మంది ఎంపీలు ఉన్నారులే ఏపీలో బీజేపీకి. చెప్తా అది కూడా చెప్తా. ఒక నిమిషం సైమిత్తా, జనసేన అయిపోయిన టైం ఏమని చెప్తా, తీసుకుంటా. ఇది మీకు టైం ఇస్తాను. కానీ రజనీ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. రజనీ గారు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు, ఆయన చాలా శతవిధాల పోరాడారు బీజేపీతో పొత్తుండాలి ఈ కూటమికి, ఇటు తెలుగుదేశం అటు బీజేపీ ఇద్దరు ఉండాలి, కలిసి ఉండాలి, కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనేది ప్రతి క్షణం ఆయన మాట్లాడేవాడు. తెలుగుదేశంతో పొత్తు అన్నప్పుడు కూడా బీజేపీ పెద్దలను కూడా కలిసి